హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా చాలామందికి ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలిసినట్టయితే ఆర్ తెలుసుకున్నట్టయితే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని మాత్రం మీరు మోస్ట్లీ ఎక్స్ప్లోర్ చేయకపోతేనే బెటర్. చేశారు అనుకోండి, కావాల్సినన్ని రోగాలు వస్తాయి మీ ఒంటికి. ఓకే, సో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు దేని గురించి మాట్లాడతాను ఏంటి అని తమ్నైలో టైటిల్ చూసే వచ్చుంటారు. బట్ దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఎందుకు వాయిస్ ఓవర్ చేస్తున్నానంటే, హైదరాబాద్లో విపరీతంగా పడిన వర్షాల కారణంగా నిన్న మా సైడు కరెంటు కొంచెం గాను. సో అందుకని నేను వీడియో చేయలేని పరిస్థితి. అండ్ ఛార్జింగ్లు కూడా మోస్ట్లీ చాలా తక్కువ ఉన్నాయి. ఎప్పటివరకు వస్తుందో తెలియదు, ఏంటో తెలియట్లేదు. సో అందుకనే వాయిస్ ఓవర్ అయితే చేసి పెడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. సో వీడియో మళ్ళీ తర్వాత పవర్ వచ్చేసింది అన్నట్టయితే మళ్ళీ యాజ్ టీజ్గా నేను కంటిన్యూ చేస్తాను. అందులో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బట్ ప్రస్తుతానికి అయితే మటుకు ఇలా వాయిస్ ఓవర్తోనే అడ్జస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హైదరాబాద్లో కేపీహెచ్పి మెట్రో స్టేషన్ అనేది చాలా పాపులర్. ఇన్ఫ్యాక్ట్ గత కొన్నాళ్ళుగా ఇంకా పాపులర్ అవుతోంది. డే బై డే చాలామంది దాన్ని వీడియోలు తీసి ఇంకా పాపులర్ చేస్తున్నారు. యాక్చువల్ కొంతమంది ఇక్కడ ఇలా తప్పు జరుగుతుంది అని చెప్పడానికి వీడియోలు చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి వీడియోలు తీసి ఆ అమ్మాయిల్ని చూపించి, అంటే వాళ్ళు మాస్కులు అవి పెట్టుకుంటున్నారు, బట్ అయినా కూడా మోస్ట్లీ అమ్మాయిల్ని చూపించి సో ఇంకా లేని ఆలోచనలు కూడా సృష్టిస్తున్నారు. సో అప్పటి వరకు అసలు అలాంటి ఒక ఏరియా ఉందని, ఆ ఏరియాలో అమ్మాయిలు దొరుకుతారని, వాళ్ళ రేట్ ఎంత అని ఇవన్నీ తెలియని వాళ్ళు కూడా అప్పుడు కొత్తగా తెలుసుకొని, ఆహా ఇక్కడ ఇంత రేట్ ఉంటుంది అన్నమాట అమ్మాయిలకి. సో బేసిక్గా నేను ఈ వీడియో చేయడానికి ముందు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూశాను నేను, కేపీహెచ్పి మెట్రో స్టేషన్ రిలేటెడ్గా. అందులో ఒక వీడియోలో చెప్తుంటారు ఏమని, ఒక షార్ట్కి అయితే 3,000, ఒక ఫుల్ నైట్కి అయితే 6,000 అని చెప్తుంది ఒక అమ్మాయి. అదే ఇద్దరికైతే ఫుల్ నైట్కి అయితే 12,000 అని చెప్తుంది. నేను ఆ వీడియో చేయక ముందు వరకు కూడా మహా అయితే ఈ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని తెలుసు తప్పిస్తే అసలు వాళ్ళ రేట్లు ఇంత, వాళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు అవేం తెలియదు మనకు యాక్చువల్లీ. అండ్ ఆ తర్వాత ఆ కామెంట్ సెక్షన్ కూడా చదివాను, దాంట్లో ఇంకొన్ని దారుణాలు బయటపడినాయి. మొత్తం అన్నీ కూడా డిస్కస్ చేస్తా. బట్ ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. సో ఏమి తెలియని వాడికి కూడా ఓకే, అక్కడికి వెళ్తే 3,000 పెడితే ఒక అమ్మాయి వస్తుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఆలోచన లేనివాడికి కూడా వచ్చేటట్టు చేస్తుంది. సో అది చెప్పే ముందే, అంటే ఆ వీడియో పెట్టే ముందే కొంచెం క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చేస్తే బెటర్ ఏమో అనిపించింది నాకు. అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి, ఎందుకంటే భయపెట్టండి. ఈ శారీరక వ్యాధులు వచ్చేస్తాయి అని చెప్పి భయపెడితే మోస్ట్లీ వెళ్ళకుండా ఉంటారు. ఎందుకంటే ఆ 5 నిమిషాల సుఖం కోసం ఆలోచించుకొని వెళ్ళిపోతారు చాలామంది. సో వాళ్ళకి ఇలాంటి భయాలు పెడితే తప్పిస్తే వెళ్ళరు మోస్ట్లీ. ఎలాగైనా వెళ్ళేటోళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరిని బాగు చేయలేము మనం, అది కాదు. బట్ అట్లీస్ట్ కొత్తోడిని మనం తయారు చేయొద్దు. ఎవడో ఒకడు బేసిక్గా ఎంతోమంది అమ్మాయిని ట్రై చేసినప్పటికీ కూడా ఒక అమ్మాయి కూడా వర్కౌట్ కాక, ప్రేమకో పెళ్ళికో లేదంటే దేనికో దానికి మొత్తానికి ఓకే కాక, వర్కౌట్ కాక, అలాంటి వాడు అందరూ కూడా ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళకి ఇలాంటి వీడియోలు కనబడితే వాళ్ళు ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వాళ్ళని కొంచెం భయపెడితే ఆగుతారనేది నా పాయింట్, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. వెరీ సింపుల్ థింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ చూసుకొని చాలామంది వెళ్తున్నారు, కానీ వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ కొన్ని స్కాములు కూడా జరుగుతున్నాయి యాక్చువల్గా. అంటే నేను కొన్ని కామెంట్లు చదివానని చెప్పాను కదా, సో వాటిల్లో నాకు అది కనబడుతుంది అనమాట, ఆ స్కాములు రిలేటెడ్ థింగ్స్. అంటే బేసిక్గా అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ముందు అమ్మాయిలు ఏవైతే అమౌంట్లు చెప్తారో ఆ అమౌంట్లు కంప్లీట్గా వాళ్ళకే అన్నట్టు చెప్తారు కదా, కానీ యాక్చువల్గా ఆ అమౌంట్లు వాళ్ళకి కాదు. సో డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు బేసిక్గా బ్రోకర్స్ అన్నట్టుగా చెప్పి, ఇంకొక అమ్మాయి వేరే వస్తుంది అన్నట్టుగా చెప్పి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. ఒకవేళ ఆ ఎక్స్ట్రా డబ్బులు కనుక ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు అక్కడ నుంచి సరే అమ్మాయిని తీసుకొస్తారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కనబడరు. ఈవెన్ మీరు ఫోన్ నెంబర్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు మీ ఫోన్లు కూడా ఎత్తరు. ఇలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పారు. సో ఎవడో బాగా అనుభవం ఉన్నాడు అనుకుంటా, బాగా కామెంట్లు అవి పెట్టి చెప్తున్నాడు అనమాట అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో వెళ్ళి కూడా డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్పిస్తే మీకు అక్కడ ఏమీ జరగదు అని కూడా చెప్తున్నాడు కొంతమంది. సో అది పక్కన పెడితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటో చెప్పనా. జనరల్గా ఇప్పుడు నేను భయపెట్టడానికి చెప్పండి అని అంటున్నాను, కానీ నిజానికి శారీరక సుఖాలు కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో శారీరక సమస్యలు చాలానే వస్తాయి. నిజంగా చాలా అంటే చాలా పెద్ద స్థాయిలో శారీరక సమస్యలు అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ఎంత కాదనుకున్నా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది ఎదురవ్వచ్చు. సో ఆ ఎదురైన ఇబ్బందుల కారణంగా వేరు వేరు శారీరక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. సో నేను మరింత డీటెయిల్గా అయితే చెప్పలేకపోతున్నాను, కానీ
సో చాలా చాలా ఇబ్బందులు ఎదురయ్యి ఆ ఇబ్బందులు వేరు వేరు పెద్ద పెద్ద ఇబ్బందులకు దారితీసి అలా ఇబ్బందులు కలిసి ఇబ్బందులు స్క్వేర్గా మారి టిల్లు స్క్వేర్ లాగా అది రావాల్సినవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో బేసిక్గా ఎస్టీడీల వరకు వెళ్ళకండి. అది మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇక్కడ. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రాబ్లం అయితే చాలా పెద్దది. సో బేసిక్గా ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిది. బట్ చాలామంది ఏంటంటే దూరంగా ఉండలేరు కూడా. సో అదొక పెద్ద సమస్య వాళ్ళందరికీ కూడా. బట్ ఇంకా ఏం చేయలేం, ఇంకా వాళ్ళందరూ ఇంతే మరి ఇంకా. సో ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సో దానివల్ల ఆ కేపీహెచ్బి ఎంటైర్ మెట్రో స్టేషన్కే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈవెన్ ఫ్యామిలీస్ లాంటి వాళ్ళు నార్మల్గా బస్సుల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు పొరపాటున ఆ హస్బెండ్ ఏదో వాటర్ బాటిల్ తేడానికో ఏదో జ్యూస్ బాటిల్ తేడానికో అటు ఎటో వెళ్ళాడు అనుకోండి, ఆ ఉన్న కాసేపట్లో ఆవిడని కూడా అలాగే తప్పుగా అర్థం చేసేసుకుంటున్నారు. అదే జరుగుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే కేపీహెచ్బి మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ చాలామంది బస్సుల కోసం వాటి కోసం వెయిట్ చేస్తుంటారు. సో అలా వెయిట్ చేస్తున్న క్రమంలో ఇలాంటివి ఏమన్నా జరిగినట్టయితే వాళ్ళకి కూడా ఇలా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ మాస్కులు పెట్టుకుంటే జనరల్గా ఇంకా వాళ్ళు ఏం ఫిక్స్ అయిపోతున్నారు. సో కేపీహెచ్బి మెట్రో స్టేషన్ పరిసరాల్లో మాస్కులు పెట్టుకొని తిరగాలంటే లేడీస్ అందరికీ కూడా ఇబ్బంది అయిపోతున్నారు, పెద్ద సమస్య అయిపోతుంది వాళ్ళందరికీ కూడా. సో ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కేపీహెచ్బి మెట్రో స్టేషన్ వల్ల ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల అది వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో దీనికంటే ఒక సెపరేట్ ప్లేస్ పెట్టుకోవచ్చు కదా, ఏదైనా ఒక ఇల్లులాగో ఏదో, మళ్ళీ అలాంటివి పెట్టరు మళ్ళీ. కాకపోతే ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టే ఆ మధ్య ఒక తీర్పు ఇచ్చింది, ఏమని, ఇది మోస్ట్లీ అంత ప్రాబ్లమేటిక్ కాదు అన్నట్టుగా. కాకపోతే దాన్ని కంప్లీట్గా లీగలైజ్ అయితే చేయలేదు. ఎందుకంటే లీగలైజ్ చేయాలంటే దానికి ఒక చట్టం కావాలి, చట్టం గవర్నమెంట్లో చేయాలి, స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు బేసిక్గా చట్టాలు చేయదు, చట్టం రైటా రాంగా అనేది మట్టుకు చెప్తుంది అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఓకే కానివ్వండి అన్నట్టుగానే చెప్పింది, ఎందుకంటే వాళ్ళు బతకాలి కదా అని చెప్పి. సో ఇందులో తప్పు కూడా ఏం లేదు. బట్ అందరూ జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉంటున్నారన్న గ్యారంటీ ఏముంది? కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, చాలా వింతగా అనిపిస్తాయి, చాలా దారుణంగా అనిపిస్తాయి. బేసిక్గా ఉత్తరప్రదేశ్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడని బేసిక్గా భర్త చనిపోయిన తర్వాత వితంతు పెన్షన్ కోసమని ఎన్ని ఆఫీసులు తిరిగిందంటే అన్ని ఆఫీసులు తిరిగింది. వాళ్ళందరూ కూడా ఆమెని లైంగికంగా వాడుకున్నారు. ఆమెకి ఏం అర్థం కాక ఇంక సర్లే అని చెప్పి ఇంకా ఓకే అనేసేది. అది అంతా చేసిన తర్వాత లాస్ట్కి పెన్షన్ వచ్చిందంటే అది రాలేదు. కానీ ఆమెతో ఎవరైతే లైంగికంగా కలిశారో సుమారుగా 20 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా ఎయిడ్స్ వచ్చింది. అది జరిగింది అక్కడ. సో ఒక స్త్రీ ఆవిడ యాక్చువల్గా, అంటే పెళ్ళైన ఒక మహిళ, భర్త చనిపోయాడు అంతే. సో పెళ్ళైన ఒక మహిళ అయినప్పటికీ కూడా ఇంతమంది కలిసేసరికి ఇట్లా జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవట్లేదు చాలామంది. సో ఇది కేపీహెచ్బి మెట్రో స్టేషన్కి వర్తిస్తుంది, ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. సో కొంతమంది ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా ఎలా పడితే అలా చేస్తుంటారు. ఈవెన్ అదే చెప్తున్నా, మీరు జాగ్రత్తలు తీసుకున్నా సరే ఆ జాగ్రత్తలు బేసిక్గా మిమ్మల్ని ఎంతవరకు కాపాడతాయని మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలరు. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. అండ్ దీనివల్ల బేసిక్గా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వస్తున్నారు అక్కడికి, అండ్ ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళందరికీ చాలా పెద్ద సమస్య అయిపోతుంది. పోలీసులు కూడా చెకింగ్లు చేస్తున్నారు, కొన్ని వీడియోల్లో చూశాను నేను. పోలీసులు బేసిక్గా వాళ్ళ దగ్గరకు వస్తుంటే వాళ్ళు పారిపోతున్నారు అక్కడ నుంచి, ఇమీడియట్గా దూరంగా పారిపోతున్నారు, సందుల్లోకి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. బట్ వన్స్ మళ్ళీ పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తున్నారు. పోలీసులు కూడా అదే అంటున్నారు యాక్చువల్లీ, ఏమని, ఎంత చేసినప్పటికీ కూడా మళ్ళీ వచ్చేస్తున్నారు, వాళ్ళని కంప్లీట్గా ఆపలేకపోతున్నామని చెప్తున్నారు. సో అది కాన్సెప్ట్, నిజంగా అది జరుగుతుంది. వాళ్ళని ఎంత ఆపడానికి ట్రై చేసినా కూడా ఆపలేకపోతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ బేసిక్గా దీన్ని మోస్ట్లీ లీగలైజ్ చేసేసి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఏదైనా ఒక భవంతులు లాంటివి పెట్టేసి, హే బలవంత సినిమాలో పెట్టినట్టు ఏదైనా ఒక లాడ్జ్లాగా కాకుండా ఏదో ఒక పేరు పెట్టి దానికి తర్వాత అట్లాంటివి ఏమైనా చేస్తే ఏమో, అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఈ దారి ఎందుకు ఎంచుకున్నారో ఎవరికీ తెలియదబ్బా. నువ్వు నేను ఇక్కడ యూట్యూబ్ వీడియోలో కూర్చొని వాళ్ళని జడ్జి చేయలేము. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకా తన శరీరాన్ని అమ్ముకోవడానికి సిద్ధపడింది, దానికి షార్ట్ కింద నైట్ కింద అని ఇట్లా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చారు అంటే వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో లైఫ్లో, ఎంత హీన స్థితిలో ఉన్నారో లైఫ్లో, అది మనం చెప్పలేము. మన వల్ల కాని పని అది. సో మనం ఏంటంటే వాళ్ళని జడ్జి చేయడం మానేసి, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటోళ్ళని కూడా మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకు, వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే వెళ్తారు. ఇక్కడ ఎవరు కూడా ఎవరిని బలవంత పెట్టట్లేదు, ఎవరు కూడా బలవంతంగా రమ్మని చెప్పట్లేదు, బలవంతంగా వద్దని కూడా చెప్పకూడదు. సో వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇష్టం. బట్ ఏంటంటే ఓవరాల్గా అది వాళ్ళని పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చేయకుండా ఉండాల్సి ఉంటుంది. అది ఇక్కడ మెయిన్ థింగ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి ఇంకా
ఏమో ఏం చేస్తారో తెలియదు కానీ ఆ కేపీహెచ్బి ప్రాంతంలో తిరిగే సాధారణ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మీదే ఉంది. సో గవర్నమెంట్ ఏదో ఒకటి అయితే చేయాలి, దానికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలి. ఒక టెంపరీ సొల్యూషన్ తీసుకొని వచ్చి అప్పటికప్పుడు వ్యాన్లు పోలీసులు కార్ వేసుకొని వచ్చి సైరన్తో వచ్చి కొంచెం హడావిడి చేసి కొట్టడానికి వెళ్ళి వాళ్ళు పారిపోయి మళ్ళీ పోలీసులు వెళ్ళిపోగానే వచ్చేస్తే ఇంకెందుకు ఇంతోటి దానికి, అది ఏం ఉపయోగం దానివల్ల? సో నేను అనేది ఏంటంటే ఇలా కాకుండా కొంచెం బెటర్గా ఏదైనా ఒకటి డీల్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్. అంటే గవర్నమెంటే ఏదో ఒకటి ఒక ఏర్పాటు అనేది చేసి, అంటే వాళ్ళ ఏదో ఏర్పాటు అనేది చేసిన తర్వాత వాళ్ళని కంప్లీట్గా ఇంకా ఏమంటారు గవర్నమెంట్ని అన్నీ సెట్ చేయమని నేను చెప్పట్లేదు, కానీ జనరల్గా నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఇలాగ బయట తిరగకుండా చూసుకోండి వాళ్ళని, అలాగని వాళ్ళని కంప్లీట్గా ఆపేయకండి. అదొక్కటే నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇక్కడ, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. నా ఓవరాల్ పాయింట్ అయితే అదే. సో చూద్దాం మరి, అట్లీస్ట్ గవర్నమెంట్ ఏదో ఒక డెసిషన్ తీసుకొని దాన్ని కంప్లీట్గా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తుంది అని అయితే అనుకుంటున్నాను నేను. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? సో కంప్లీట్గా ఆపేస్తేనే బెటరా, వాళ్ళందరిని అరెస్టులు చేసేసి, లేదంటే వాళ్ళకంటూ వేరేగా ఇంకెక్కడైనా సెపరేట్గా పెడితే బెటరా? అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకటి ఉంది కదా, అందుకని నేను చెప్తున్నాను అనమాట, అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో.